మీరు గనుక ఒక బైక్ కొనాలనుకుంటే మీ డబ్బులైతే దాచుకోండి. ఎందుకంటే హోండా వాళ్ళు ఒక సర్ప్రైజ్ లాంచ్ అయితే చేశారు. ఇదొక అదిరిపోయే లాంచ్ అనే చెప్పాలి నా ఒపీనియన్‌లో. నేను మాట్లాడే బైక్ పేరు ద న్యూలీ లాంచ్డ్ హోండా సీబీ 125 హార్నెట్. డిజైన్డ్ ఫర్ ది యంగ్, ఇంజినీర్డ్ బై హోండా అండ్ స్టైల్డ్ టు స్టాండ్ అవుట్. ఈ బైక్ అనేది ఈ సెగ్మెంట్లో కొత్త బెంచ్ మార్క్‌ని అయితే సృష్టించబోతుంది. ఇప్పటివరకు హోండా టూ వీలర్ లైనప్‌లో కమ్యూటర్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో మోస్ట్‌లీ యుటిలిటీ బేస్డ్ టూ వీలర్సే ఉండేవి. అంటే యాక్టివా కానివ్వండి, షైన్ 100, 125, ఎస్పీ 125 ఇవన్నీ యుటిలిటీ బేస్డ్ మోటార్ సైకిల్స్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు యూత్ చూసుకున్నట్టయితే ఒక ఎనర్జీ ఉన్న మోటార్ సైకిల్, ఒక స్టైల్ స్టేట్మెంట్ లాగా ఉన్న మోటార్ సైకిల్ కోసం వెతుకుతున్నారు. ఒక మంచి యాస్పిరేషనల్ మోటార్ సైకిల్ కోసం వెతుకుతున్నారు. అండ్ ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి హోండా అయితే ఈ అద్భుతమైన మోటార్ సైకిల్ని ఈ రోజే లాంచ్ అయిపోయింది. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ప్రాబబ్లీ ఈ టైంకి అది లైవ్ అయిపోయి ఉండాలి. ఆగస్ట్ 1 నుంచి అయితే బుకింగ్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో మీ డబ్బులైతే ఇంకొద్ది రోజులు, అంటే ఈ వీడియో లాంచ్ అయిన రోజు నుంచి ఒక వారం రోజులు, అంటే ఆగస్ట్ 1 దాకా మీరు మీ డబ్బులనైతే దాచిపెట్టుకొని ఉండండి. టెస్ట్ డ్రైవ్ చేసి బైక్‌ని అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఇంతకుముందు కూడా వాళ్ళ షైన్ 125, ఎస్పీ 125 తోని కమ్యూటర్ సెగ్మెంట్‌కి అయితే కొత్త హంగులైతే తీసుకొచ్చారని చెప్పాలి. కానీ ఇప్పుడు జస్ట్ కమ్యూటర్ బైక్ అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి తీసుకెళ్లడమే కాకుండా మంచి ఫన్ టు రైడ్ బైక్ ఉండాలి. వాళ్ళ స్టైల్ స్టేట్మెంట్ లాగా ఉండాలి. అండ్ ఇవి జస్ట్ విష్ లిస్ట్‌లో నాకు ఇవి ఉంటే బాగుండు, అవి ఉంటే బాగుండని కాదు. ఇప్పుడైతే ఇవి మ్యాండేటరీ అయిపోయినాయి. ఒక మంచి బైక్ లాంచ్ చేయాలంటే ఏ బైక్ మ్యానుఫ్యాక్చర్‌కైనా. అండ్ హోండా ఈ సెగ్మెంట్‌లో కొంచెం లేట్‌గా ఎంటర్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇదివరకే టీవీఎస్ వాళ్ళు రైడర్ లాంచ్ చేశారు. హీరో వాళ్ళు ఎక్స్‌ట్రీమ్ 125R లాంచ్ చేశారు. బజాజ్‌లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. N125, NS125, 125 స్టాండర్డ్, ఇలా ఎన్నో మోడల్స్ ఉన్నాయి. హోండా లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ బైక్ ఎవ్రీ యాస్పెక్ట్ అదుర్స్ అంతే. దీంట్లో చూసుకున్నట్టయితే ఫుల్ ఎల్ఈడి సెటప్ అనమాట. ఫ్రంట్‌లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, బ్లింకర్స్ కూడా ఎల్ఈడి, 4 బ్లింకర్స్ కూడా ఎల్ఈడి. అండ్ ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్ డిజైన్ చూసుకున్నట్టయితే సూపర్. అసలు యెల్లో కలర్ మోడల్ ఏదైతే ఉందో దాంట్లో ఒక వాస్ప్ స్టైల్డ్ డిజైన్ అయితే ఉంది. అండ్ పర్సనల్‌గా నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ 125 సీసీ సెగ్మెంట్‌లో ఉన్న స్పోర్టీ కమ్యూటర్స్ అన్నింట్లో కూడా ఇది స్టాండ్ అవుట్ అవుతుంది. ఇది ద మోస్ట్ స్టైలిష్ లుకింగ్ హెడ్‌లైట్ అనడంలో సెకండ్ క్వెషన్ అయితే లేదు. ఇంకొక యూనిక్ ఫీచర్ చూసుకున్నట్టయితే కీ ఆన్ ట్యాంక్ అనమాట. జనరల్‌గా మనం కన్సోల్ దగ్గర కీ ఆన్ చేస్తాం కదా! దీనికైతే ట్యాంక్ దగ్గర ఇచ్చారు. ఇది చూడ్డానికైతే యూనిక్‌గా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంది. కానీ దీని ప్రాక్టికాలిటీ అయితే మనం ఒకసారి రోడ్ మీదకొచ్చాకే చూడాలి. షోరూమ్స్‌లోకొచ్చి రోడ్ మీదకొస్తున్నప్పుడు ఏమన్నా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని. మోస్ట్‌లీ ఉండకపోవచ్చు. బట్ విల్ సీ. రెగ్యులర్‌గా స్పోర్ట్స్ బైక్స్‌కి వచ్చినట్టు స్ప్లిట్ సీట్ సెటప్ అయితే ఉంది. బ్యాక్ సీట్ కొంచెం ఎలివేటెడ్‌గా ఉంటుంది. అండ్ రైడింగ్ ఎర్గనామిక్స్ కూడా స్పోర్టీగా ఉన్నాయి. ఫుట్ పెగ్స్ కొంచెం బ్యాక్ సెట్ ఉంటాయి. అండ్ ఫార్వర్డ్ సెట్ రైడింగ్ పోస్చర్ ఉంటుంది. అండ్ ఎగ్జాస్ట్ మఫ్లర్ డిజైన్ కూడా చాలా స్టైలిష్‌గా ఉంది. అదిరిపోయే ఎగ్జాస్ట్ మఫ్లర్ డిజైన్ అనమాట. మీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇదైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా 17 ఇంచ్ అలాయ్ వీల్ సెటప్‌తో వస్తుంది. రెండు కూడా కలర్డ్ అలాయ్ వీల్స్ అనమాట. బైక్ లుక్‌ని అయితే చాలా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్‌లో చూసుకున్నట్టయితే 80/100 సెక్షన్ టైర్ ఉంది. బ్యాక్ సైడ్‌లో వైడ్‌గా 110/80 సెక్షన్ టైర్ అయితే ఉంది. ఈ కలర్డ్ అలాయ్ వీల్ కానివ్వండి, మఫ్లర్ డిజైన్ కానివ్వండి, లేదంటే ఈ మస్కులర్ ప్యానెల్స్ కానివ్వండి, బైక్‌ని అయితే 125 సీసీ స్పోర్టీ కమ్యూటర్ సెగ్మెంట్‌లో ది బెస్ట్ లుకింగ్ బైక్ అయితే చేస్తుంది. అండ్ దీంట్లో అడిషనల్‌గా నకిల్ గార్డ్ యాక్సెసరీస్ ఉన్నాయి. బ్యాక్ సీట్ కౌల్ అయితే వస్తుంది. బార్ అండ్ మిర్రర్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. ఇవి యాక్సెసరీసే, బట్ ఇవన్నీ పెడితే బైక్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. దీనికి తోడుగా 4.2 ఇంచ్ కలర్ కన్సోల్ అయితే వస్తుంది. టీఎఫ్టీ కన్సోల్ ఇది. దీన్ని హోండా రోడ్ సింక్ యాప్‌తో మీరు మీ ఫోన్‌కి కనెక్ట్ చేసుకొని టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్ ఎస్ఎంఎస్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్స్ ఇలాంటి చాలా కనెక్టివిటీ ఫీచర్స్ అయితే పొందొచ్చు. అండ్ అడిషనల్‌గా కన్సోల్ దగ్గర మీకు యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ ఇచ్చారు. టైప్ ఏ కాదు, మోడర్న్ పోర్ట్ అనమాట. టైప్ సి పోర్ట్ ఇచ్చారు. ఇది కూడా ఒక మంచి అడిషన్ దీనికి. బ్రేక్స్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్‌లో 240 పెటల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్‌లో ఏబీఎస్ కూడా ఉంది. సింగిల్ ఛానల్ ఏబీఎస్. బ్యాక్ సైడ్‌లో చూసుకున్నట్టయితే 130 డ్రమ్ బ్రేక్ అనమాట. సో 125 సీసీ సెగ్మెంట్‌లో ఫస్ట్ హీరో ఎక్స్‌ట్రీమ్ 125R తీసుకొచ్చారు. దాని తర్వాత ఈ బైక్‌లోనే రావడం. అండ్ దాంట్లో రౌండ్ డిస్క్ బ్రేక్ ఉంది. దీంట్లో పెటల్ డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి ఇది కొంచెం బెటర్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు. ఈ బైక్‌లో ది బెస్ట్ స్టాండ్ అవుట్ పాయింట్ లేదంటే మంచి స్టైలిష్ పాయింట్ కానివ్వండి, ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ పాయింట్ కానివ్వండి, ఏదైతే ఉందో అది అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్. గోల్డ్ కలర్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఈ బైక్ అయితే ఒక ప్రీమియం లుక్, ఒక
160cc సెగ్మెంట్ లుక్ అయితే ఇస్తుంది. యాడ్ టు దట్ బ్యాక్ సైడ్లో రియర్ మోనోషాక్ ఉంది కదా, ఈ రెండు కలిపి మీకైతే రెగ్యులర్ టెలిస్కోపిక్ మోనోషాక్స్తో పోలిస్తే కొంచెం బెటర్ రైడింగ్ కంఫర్ట్ అయితే ఇస్తుంది. అండ్ ఇంజన్ చూసుకున్నట్టయితే 125cc ఇంజన్ ఉంది కదా షైన్ 125లో, SP 125లో, దాన్ని తీసుకొని ఇంకొంచెం ట్యూన్ మార్చారనమాట. సో SP 125 ఇంజన్ అయినా కానీ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అండ్ బెటర్ లో అండ్ టార్క్ అయితే ఉంటుంది. ఇది 11 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 11.2 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. అండ్ ఇది హోండా వల్ల ఈకో స్మార్ట్ పర్ఫార్మెన్స్ ESPతో రావడం వల్ల బెటర్ మైలేజ్ కూడా ఇస్తుంది. యూజువల్లీ SP 125 మైలేజ్ అయితే అరౌండ్ 60s ఉంటుంది కదా, దీనికి కూడా అంతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కొంచెం వైడర్ టైర్స్ రావడం వల్ల కొంచెం తక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ అరౌండ్ ద 60s ఈజ్ వాట్ ఐ థింక్. ఇది ఈ బైక్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్. అయితే లుక్స్ చూసుకున్నా కూడా అదిరిపోయాయి కదా. ఈ బైక్ అయితే 4 కలర్స్తో వస్తుంది. నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. రెడ్, బ్లూ, బ్లాక్ అండ్ yellow. వీటికి వీళ్ళు ఫ్యాన్సీ పేర్లు అయితే ఇస్తారు, మనం ఈ పేర్లతో పిలుచుకుందాం. నా పర్సనల్ ఫేవరెట్ అయితే yellow అనమాట. ఒక 125cc బైక్ ఇంత స్టైలిష్గా ఉండడం ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ టు ద సెగ్మెంట్. అండ్ ప్రైస్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ 1st August నుంచి అయితే బుకింగ్స్ ఓపెన్ అయిపోతున్నాయి షోరూంలో. అండ్ ఫేజ్డ్ మేనర్లో దీన్ని డెలివరీస్ అయితే ఇస్తారు కస్టమర్కి. ఇండియన్ మార్కెట్లో ఒక 125cc స్పోర్టీ కమ్యూటర్ అనేది ఇంత స్టైలిష్గా రావడం, అది కూడా హోండా లాంటి ఒక రెప్యూటెడ్ మ్యానుఫ్యాక్చర్ నుంచి రావడం, ఒక రిలయబుల్ మోటార్ సైకిల్స్ తయారు చేసే మ్యానుఫ్యాక్చర్ నుంచి రావడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ సైన్ టు ద సీన్. అండ్ నాకైతే పర్సనల్గా ఈ బైక్ చాలా బాగా నచ్చింది. నేనైతే షోరూమ్స్లో ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు టెస్ట్ డ్రైవ్ చేద్దామా అని అయితే వెయిట్ చేస్తున్నాను. మీరు వేరే ఏ బైక్ కొందాం అనుకున్నా కూడా మీ డబ్బులు దాచుకొని ఈ బైక్ షోరూమ్కి వచ్చే దాకా వెయిట్ చేసి టెస్ట్ డ్రైవ్ చేసి అప్పుడు మీ డెసిషన్ తీసుకోమని చెప్తాను. నాకైతే పర్సనల్గా బైక్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? మీకు ఈ బైక్లో ఫేవరెట్ ఏంటి? అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ మీకు నచ్చిందా లేదా? కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. లేదు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ బైక్లో మీకు ఏ ఫీచర్ నచ్చింది కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఛానల్కి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే. బాయ్ బాయ్.